శ్రీనగర్లో నిన్న రాత్రి పేలుడు జరిగిన నౌగాం పోలీస్ స్టేషన్ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. పేలుడు ఘటనలో మరణించి గాయపడిన వారి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. తమ వారి వివరాలు తెలపాలంటూ డిమాండ్ చేశారు. అడ్డుగా ఉన్న కంచెను దాటుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో బాధితుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమను లోపలకు రానివ్వాలంటూ డిమాండ్ చేశారు. అయితే పోలీసులు వారికి నచ్చజెప్పి వెనక్కి పంపించేశారు. త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని అన్నారు. కాగా ప్రమాదవశాత్తు జరిగిన ఈ పేలుడుపై సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర వ్యక్తం చేశారు. ఢిల్లీ కారు పేలుడు ఘటన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట వద్ద జరిగిన పేలుడులో 2 కిలోల అమోనియం నైట్రేట్ వాడినట్లు దర్యాప్తు బృందాలు భావిస్తున్నాయి. పేలుడు సమయంలో కారు నడుపుతున్న డాక్టర్ ఉమర్ నబీ బాంబుల తయారీలో నిపుణుడని తేల్చాయి. अभी भी यहाँ पर पड़े हुए और आप अंदाजा लगा सकते మరోవైపు ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో అధికారులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే పలు అరెస్టులు చేశారు. ఈ క్రమంలోనే మరో 2 అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరికీ డాక్టర్ ముజ్మిల్తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. పేలుడు పదార్థాల కొనుగోలులో అనుమానితుల పాత్రపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఫరీదాబాద్ సమీపంలో దౌజ్ నూహ్ ప్రాంతాల్లోనూ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్న నిసార్ ఆలం అనే విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థి లొకేషన్ ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అల్ ఫలాహ్ యూనివర్సిటీలో అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, శ్రీనివాస్, ఉగ్ర దాడి తర్వాతకి అంటే ఢిల్లీలో కారు బాంబు పేలుడు ఘటన తర్వాతకి కేసును మరింత విచారణను వేగవంతం చేశారు. అయితే వరుస అరెస్టుల పర్వం కొనసాగుతుందని చెప్పాల్సిన తాజాగా ఈ రోజు కూడా ముజ్మిల్కి సంబంధించిన అత్యంత సన్నిహితులు ఉండే ఒక స్టూడెంట్ సైతం కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారణను వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటి వరకు వారిపైన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సైతం కూడా పూర్తిగా చర్యలు చేపట్టింది. దాదాపు డాక్టర్ ముజ్ఫర్ అహ్మద్, డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాథర్, డాక్టర్ ముజ్మిల్ షకీల్, డాక్టర్ షాహిన్ సయ్యద్లకు సంబంధించి 4 పైన కూడా రిజిస్ట్రేషన్ తక్షణమే రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. ఇక నేషనల్ మెడికల్ కౌన్సిల్తో పాటు ఇండియన్ మెడికల్ రిజిస్ట్రీ, నేషనల్ మెడికల్ రిజిస్ట్రీ సైతం కూడా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇక రాష్ట్ర వైద్య మండలికి సంబంధించి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక దాదాపు ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో నవంబర్ 10వ తేదీన దాదాపు సాయంత్రం 6:50 సమయంలో కారు బాంబులకి ఉమర్ ప్రయత్నం చేశారు. ఆ బాంబు పేలుడు దాటికి పెద్ద ఎత్తున కూడా 12 మంది మృతి చెందడం జరిగింది. దానికి సంబంధించిన సంఘటనలో ఈరోజే అంటే కాసేపటి క్రితమే ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు పోలీస్ బందోబస్తు భారీగా ఏర్పాటు చేసి ఎక్కడైతే బ్లాస్టింగ్ జరిగిందో ఆ ప్రదేశాన్ని కాసేపటి క్రితమే ఢిల్లీ మున్సిపాలిటీ అధికారులు పూర్తిగా క్లీన్ చేసి తిరిగి రాకపోకలకు పోలీసులు అనుమతించారు. యథావిధిగా రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇక మరోవైపు జమ్మూ కాశ్మీర్లో తాజాగా చూడొచ్చు, జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున నౌగాం పోలీస్ స్టేషన్లో బాంబు పేలుడుకు సంబంధించి సంఘటన చోటు చేసుకుని చెప్పాల్సి ఉంటుంది. దాదాపు రాత్రి 11:20 సందర్భంలో బాంబు పేలుడు జరిగింది. అయితే ఎఫ్ఎస్ఎల్ టీమ్ సైతం దానికి సంబంధించిన పోలీసులు సైతం కూడా దాదాపు 9 మంది ఇప్పటివరకు మృతి చెందారు. 28 మందికి అధికారికంగా గాయాల వారంతా కూడా శతగాత్రులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇక కాశ్మీర్ డీజీపీ సైతం కూడా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి దీంట్లో అపోహలు లేవు, కేవలం క్లూస్ టీమ్ కావచ్చు, అదేవిధంగా ఫోరెన్సిక్ విభాగం బాంబు పేలుడుకు సంబంధించిన అంశాలను చెక్ చేసిన సందర్భంలో ఒక్కసారిగా మిస్ఫైర్ జరిగిందన్న అంశాన్ని కూడా స్పష్టం చేశారు. శ్రీనివాస్, రైట్, థాంక్యూ.